నమస్తే, వెల్కమ్ టు లియో. చిన్న పిల్లలతో రాజకీయాలు చేస్తుంది ఎవరు? అయితే వైఎస్ జగన్ గతంలో కూడా ఎన్నికల సమయంలో కావచ్చు, గత 2019 నుంచి 24 హయాంలో కావచ్చు, చిన్న పిల్లలతోని తను చేయించిన రాజకీయం మామూలుది కాదు. ఎప్పుడైతే తన నుదుటిన దెబ్బ తగిలిందో గులకరా ఇన్సిడెంట్ టైంలో చిన్నపిల్లలు టీవీ చూస్తూ జగన్మోహన్కి దెబ్బ తగిలింది అని ఏడుస్తూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా చిన్నపిల్లల రాజకీయాల్లో తన సొంత మీడియా అయినటువంటి ఒక సాక్షి పత్రిక కావచ్చు, ఛానల్లో మనం చూసాం, సోషల్ మీడియాలో వైరల్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఎందుకని కూటమి ప్రభుత్వంపై కూడా ఈ నింద చల్లుతున్నారు వైసీపీ వాళ్ళు అనేది, నిజంగా ఎవరు చిన్నపిల్లలతో రాజకీయాలు చేస్తున్నారు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మనం చూసుకుంటే చిన్నపిల్లలతో రాజకీయాలు చేస్తుంది ఎవరు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో కూడా చూసాం, వైసీపీ చాలా చిన్న విషయాలకు కూడా చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ, లేదా మాకు అమ్మఒడి పథకాలు రాలేదన్నట్టుగా, ప్లస్ అదేవిధంగా బూతులు తిట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ అన్నట్టుగా మాట్లాడించిన సందర్భం మనం చాలా చూసాం. సో చిన్నపిల్లల రాజకీయాలకు వాడుకుంది ఎవరు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వైసీపీనే, మీకు ఏమైనా సందేహమా? నిన్న దేవికారెడ్డి ఇన్సిడెంట్ మీరు చూసారంటే అది ఎంత ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు చేశారు. ఆ అమ్మాయిని ఎట్లాగా వాళ్ళు ట్రైన్ చేసి తీసుకొచ్చారు. అసలు ఒక స్కూల్ మాన్పించి ఒక పాపని, మీరు పిల్లకి 10 ఏళ్ళు ఉంటాయో 12 ఏళ్ళు ఉంటాయో మనకు తెలియదు, అమ్మాయిని అలా తీసుకురావడం ఎంతవరకు సబబు? అదే ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడుతూ 20 రోజుల పాటు అమ్మాయి ఇంకా స్కూల్కి వెళ్ళలేదని. అదే 2 వెర్షన్స్. ఆ వెర్షన్ తర్వాత వద్దాం. ఈ వెర్షన్ ఏంటంటే ఆ అమ్మాయి రావడం, ఇంకా వెక్కి ఏడవడం, చుట్టూ ఉండేవాళ్ళు నవ్వడం, మరి ఎవరో మనకు తెలియదు, అందరూ నవ్వుతూ ఉన్నారు. ఈ పిల్లని జగన్మోహన్ రెడ్డి పిలిచి దగ్గరికి తీసుకుని ఆ పిల్ల హత్తుకుని ఆ పిల్లని ముద్దు పెట్టి ఆ పిల్ల ఆనందంతో కేరింతలు కొట్టి ఒక సెల్ఫీ తీసుకోవడం, ఇక్కడ వరకు ఒక వెర్షన్. రెండో వెర్షన్కి వచ్చేసరికి సాక్షి వాడు ఆ పిల్లతోటి ఒక ఇంటర్వ్యూలో అమ్మాయి ఏం చెప్తోంది? అమ్మఒడి రాలేదు. నీకు అమ్మఒడితో సంబంధం ఏంటి పాప? నువ్వు ఫీజు కడతావా స్కూల్కి వెళ్ళి? లేదా నువ్వు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకుని తెచ్చుకుని ఏమైనా ఫీజు కట్టుకుంటున్నావా? అసలు ఏంటి ఆ పాప ఉద్దేశం? ఇప్పుడు అంటే అక్కడ ఆ పాపని నేను తప్పు పట్టట్లా, ఆ పాపను అట్లా ట్రైన్ చేశారు చూడండి. వాళ్ళ మేనమామ కావచ్చు, లేకపోతే ఐపాక్ వాళ్ళు కావచ్చు. అది ఎంత దారుణంగా ఉందంటే, అంటే చాలా అసందర్భంగా, అంటే జగన్మోహన్ రెడ్డి చేసే నీచ రాజకీయాలు అంటాం చూడండి, నీచ నికృష్ట రాజకీయాలకి ఇది పరాకాష్ట. ఇంకా మీకు అసలు సందేహం అక్కర్లా. అంటే ఇప్పుడు పథకాలు, 2 బటన్లు, ఆయన జీవితకాలం అవే వెంటాడతాయి. దానికోసం ఎంత దిగజారుతాడు, ఒక చిన్న పిల్లని చూడకుండా ఆ పిల్లని ఎలా పావుగా వాడుకుంటాడు అన్నదానికి దేవికారెడ్డి ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ ఇక్కడే ఇదే విషయంలో, ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి, మా అమ్మాయిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయకండి, మాకు ఆర్థిక పరిస్థితుల కారణంగా మా అమ్మాయి 10 రోజులుగా స్కూల్కి వెళ్ళటం లేదు, మేము చాలా సాధారణ కుటుంబం మాది, మేము రెంట్కి ఉంటున్నాము, మాకు 7,000 మా రెంటే కట్టడం కష్టంగా ఉంది, మా పిల్లని రవీంద్ర భారతి స్కూల్లో చదివిస్తున్నాం కానీ దానికి దీనికి సంబంధం లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే సార్, మీరు చెప్పారు సోషల్ మీడియాలో మీ అమ్మాయిని ట్రోల్ చేయకూడదు. మరి మీ అమ్మాయిని ఎందుకు మీరు పబ్లిక్ ఫిగర్ చేశారు? నెంబర్ 1. నెంబర్ 2, మీ అమ్మాయి అమ్మఒడి గురించి ఎందుకు మాట్లాడింది? నెంబర్ 3, అసలు సాక్షి మీడియాని మీరు మీ ఇంటికి ఎలా అలౌ చేశారు? సాక్షి మీడియా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు చూసారో లేదో నాకు తెలీదు, ఆ పిల్లని అడగడం, నీకు ఇప్పుడు హ్యాపీనా, చాలా సంతోషంగా ఉందా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమిటి సంతోషం? 1. 2, ఆ పక్కనే వాళ్ళ చెల్లెలు, ఏంటమ్మా ఈ వార్త వినగానే జగన్ మావయ్యని మీ అక్క కలిసింది అనగానే నువ్వు అన్నం తిండమ్మా అని స్కూల్లోనే ఏడ్చావుట కదా అని అదొక క్వశ్చను. చాచి కొట్టాలా కొట్టద్దా? మీరు చెప్పండి, నాకు తెలీదు. నా కూతురైతే మాత్రం 2 పీకుతాను నేనైతే. ఎందుకంటే రాజకీయాలు ఆ వయసు నుంచి వంటబట్టక్కర్లా. ఏది వంటబట్టాలి? దేశభక్తి వంటబట్టాలి. ఏది వంటబట్టాలి? చెడు జరిగితే దాన్ని ఎదిరించే ధైర్యం వంటబట్టాలి. స్కూల్లో ఎవరికైనా కష్టం వస్తే అక్కడ పక్కన నిల్చునే ధైర్యం రావాలి. అప్పుడు నేనున్నానని చెప్పాలి, దానికి ఏడవాలి. అంతే తప్ప పనికిమాలిన విషయాలకు ఏడ్చి ఏంటో జగన్ మావయ్యని అక్కగారు కలిసింది, అది ఎంత ఉంది, అది బొట్టిలాగా ఎంత ఉంది, అది
దానికి ఒక చిన్న చెల్లెలు అది ఎంత ఉంది ఇంత ఉంది, దానికి రాజకీయాలు ఏంటండి? ఆ పిల్లకి రాజకీయ మీరు దాన్ని అన్నాను తప్పుగా అనుకోకండి, చిన్నపిల్ల కాబట్టి వస్తుంది అట్లాగా, మన పిల్లల్ని అన్నట్టుగానే అంటాం మనం. కాబట్టి పేరెంట్స్కి మనం ఫస్ట్ చెప్తున్నాం, మీరు జగన్మోహన్ రెడ్డి కానీ ఐపాక్ టీం వాళ్ళలో పడకండి. మీకు ఎంత ప్యాకేజ్ ఇచ్చారో మాకు తెలియదు. ప్యాకేజ్ కోసం పిల్లలతోటి చెలగాటాలు ఆడకండి, పిల్లల భవిష్యత్తుతోటి. అయితే సొంత తండ్రి వచ్చేసి మా పిల్లల్ని ట్రోలింగ్ చేయొద్దు, సోషల్ మీడియాలో తనతో ఆడుకోవద్దని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఎవరు రాజకీయం చేశారు, ఎవరు ట్రోల్ చేశారు, అసలు ఎవరు మొదలు పెట్టారు అంటే నిజంగా సొంత తల్లిదండ్రి మొదలు పెట్టినట్టుగా మనం అనుకోవచ్చుగా. ఇంటికి తీసుకొచ్చినప్పుడు సాక్షి మీడియా అడుగుతున్నప్పుడు అప్పుడే ఆపి ఉంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇవన్నీ బయటకు వచ్చే కావు కదా. సో ఒకవేళ జగన్ గారితో ఫోటో దిగినా సరే అది వేరు, అక్కడితో ఆగిపోయేది. కానీ మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం కావచ్చు, ఇంటికి తీసుకురాకముందు నడి రోడ్డు మీద నించోబెట్టి అమ్మఒడి వస్తుందా రాదా అని చెప్పి అడగడం కావచ్చు. సో చిన్నపిల్లలతో రాజకీయాలు మాట్లాడించారు కాబట్టే ఇప్పుడు సోషల్ ట్రోలింగ్కి మొదలవుతుంది. అదే సాక్షి మీడియా ఆ యొక్క విజువల్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు మీడియాని రానియకపోయి ఉంటే ఇంత జరిగేదా లేదా అంటే ఏం చెప్తారు? తోటకూర నాడే చెప్పకపోయావా నా కూడా, కానీ ఒక కథ ఉంది మనకు తెలుసు. పిల్లాడు దొంగతనం చేసి ఫస్ట్ తోటకూర దొంగతనం చేసి తెస్తాడు తల్లికి. చిన్నప్పుడు తల్లి చక్కగా కూర చేసి పెడుతుంది. అట్లా దొంగతనాలు అలవాటు అవుతాయి వాడికి. అయ్యాక వాడు చివరికి ఏ స్టేజ్కి వస్తాడంటే ఆ పిల్లాడు చాలా పెద్ద దొంగతనం చేసి వాడు ఉరిశిక్ష పడుతుంది వాడికి. ఉరిశిక్ష పడ్డప్పుడు నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. అడిగితే వాడు చెప్తాడు, మా అమ్మను ఒక్కసారి పిలవండి అంటారు. వాళ్ళ అమ్మ అప్పుడు కూడా వాళ్ళ అమ్మ మారదు. వాళ్ళ అమ్మ అనుకుంటుంది ఎక్కడో నిధి దాచిపెట్టాడు, చెవులో రహస్యంగా చెప్తాడేమో అని చెవి వాడి మూతి దగ్గరికి పెడుతుంది. పెట్టేసరికి వాడి చెవి కొరికి, నువ్వు నేను తోటకూర దొంగతనం చేసిన రోజే చెప్పుంటే, నన్ను కొట్టుంటే నేను ఈ స్టేజ్కి వచ్చి ఉండకపోదును, ఈరోజు నా ప్రాణం పోతుందంటే దానికి కారణం నువ్వే అమ్మా అని అంటాడు. అంటే ఎంత నీతి నేను చెప్పేది. మీరు అన్నట్టుగా ఓకే సెల్ఫీ తీసుకున్నావు, నో అబ్జెక్షన్. నువ్వు స్కూల్ మానేసి మరీ వచ్చి నువ్వు సెల్ఫీ దిగావు, అది మంచో చెడో నీ తల్లి తండ్రి నీకు చెప్పలేదు, నీ మేనమావ చెప్పాలి. నీ మేనమావ కరడుగట్టిన వైసీపీ అని తెలుస్తోంది. సో నీ మేనమావ నిన్ను ఒక పావుగా వాడుకున్నాడు. నువ్వు చిన్నపిల్లవి, నీకు అవన్నీ అర్థం కావు అనుకుందాం. కానీ నీ తల్లి తండ్రి మీరు చెప్పినట్టుగా నీకు వైసీపీ వాళ్ళ అమ్మఒడి గురించి మాట్లాడినప్పుడు అది మీరు సాక్షిలో చూడగానే సాక్షి వాళ్ళని నిలదీయాలిగా. మీరు నా కూతుర్ని ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు, నా కూతుర్ని ఎందుకు వాడుకున్నారు, ఇక్కడ మీరు అంతవరకే వాడుకోవాలి, ఇది ముందు వెంటనే ఇది డిలీట్ చేయండి అని మీరు అడగాలిగా. నెంబర్ 1. నెంబర్ 2, ఇంటి వరకు ఎందుకు రానిచ్చారు అసలు సాక్షి రిపోర్టర్ని? రానిచ్చి సాక్షి రిపోర్టర్ని ఆ నాటకాలేంటి, ఆ చిన్నపిల్లండి ఎలా నాటకాలు ఆడిందంటే అసలు మీరు నవ్వుతారు. అసలు మీకైతే ఎందుకు ఇందాక కొడతానన్నానంటే, చాచి కొట్టాలని ఎందుకన్నానంటే, ఆ పిల్ల దొంగ ఏడుపు, నన్ను తీసుకెళ్ళలేదు మా అక్క వెళ్ళిపోయింది అని మాట్లాడుతూ, నన్ను మరి ఎలాగా నీకు చూపిస్తాన్నారా అంటాడు ఆ రిపోర్టర్. నన్ను మావయ్య ఇంటికి తీసుకెళ్తా ఉన్నారు, జగన్ మావయ్య ఇంటికి. ఏంటది అసలు? మీరు ఆ నాటకం చూసారంటే మీరే వెళ్ళి మరీ 4 పీకి వస్తారు మీరు. సో ఇప్పుడు నేను ఆ తండ్రికి ఏం చెప్తున్నానంటే, దేవికారెడ్డి గారి తండ్రి గారికి, చిన్నపిల్లే, ముందు ఈ నాటకాలు ఆపండి అమ్మా. ముందు మీరు మీ ఇంట్లో మిమ్మల్ని మీరు కట్టడి చేసుకుని, మిమ్మల్ని మీరు అన్నాను నేను, పేరెంట్స్ని వాళ్ళకి వాళ్ళు కట్టడి చేసుకుని ఈ ఐపాక్ ప్యాకేజీలకు వెళ్లకుండా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో పడకుండా, అంటే ఇలాంటి విషయాల్లో తర్వాత మీ పిల్లల్ని కంట్రోల్ చేయండి. మీ పిల్లల్ని ఇలా అలవాటు చేయకండి. ఇప్పుడు పిల్లల్ని మీరు ఇట్లాగా అలవాటు చేశారంటే రేపొద్దున్న పిల్లలు ఎందుకు కాకుండా పోతారు. అంటే ఈజీ సంపాదన అంటాం చూడండి, ఈజీ మనీకి మనం పిల్లల్ని అలవాటు చేయకూడదు. ప్లస్ వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. రేపొద్దున ఆ పిల్ల చక్కగా, ఇప్పుడు ఇంటెలిజెన్సీ కనిపిస్తుంది పిల్లల్లో, చక్కగా చదువుకోవాల్సిన పిల్లలు ఇట్లా తయారవడం ఎంతవరకు సబబ్ అసలు? ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తామంటే, జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టుగా గతంలో గులకరాయి సతీష్ కేసులో నుదుటికి దెబ్బ తగిలింది అనగానే ఆ కట్టు ఎటు కట్టుకున్నాడో మర్చిపోయాడు ఒకసారి, మీకు గుర్తుంటే. కాబట్టి అప్పుడు సునీత కూడా అంది, అన్న ఇంకా తీసేసే దాన్ని, సెప్టిక్ అయిపోతుంది, అక్కడ ఏం దెబ్బ లేదని. అంటే ఎంత ట్రోల్కి గురయ్యాడో మనం చెప్తూనే అప్పుడే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒక పిల్లాడో ఎవరో వీడియోలో మనం చూసాము, ఆ మావయ్యకి దెబ్బ తగిలింది అంటూ ఏడుపు అన్నమాట. అంటే అక్కడ మరి ఎవడు వెళ్ళాడో మనకి, సాక్షి రిపోర్టర్ వెళ్ళాడా, లేకపోతే ఐపాక్ వాడు వెళ్ళాడా,
ఏ ప్యాకేజ్ ఇచ్చాడో అప్పుడు మనకు తెలియదు. అంటే మీరు పిల్లల్ని ఇలా రాజకీయాలకు వాడకండి. అంటే పిల్లలే కాకుండా మనం చాలా వరకు చూసాం, మహిళలు కూడా టీవీ చూస్తూ ఎక్కిలి బట్టి ఏడుస్తున్నటువంటి ఒక విజువల్స్ కూడా వీళ్ళు ఒక మీరు అన్నట్టు ప్యాకేజ్ తీసుకొని చేస్తున్నారా లేకపోతే తెలియదు, కానీ ఇంట్లో గుట్టుగా జరుగుతున్నటువంటి ఒక వీడియోలు బయటికి ఎలా వెళ్తున్నాయి, బయటికి వెళ్ళడం కాకుండా అది వైసీపీ సోషల్ మీడియా దీన్ని ఎందుకు ప్రచారం చేసుకుంటుంది అంటే ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి. మీకు అర్థం కావట్లేదా? మీరు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి రోజు కూలీ అని ఊరికే అంటే మీకేమో మన రోజు కూలీ అంటారు ఏంటండి అన్నారు నన్ను. మరి రోజు కూలీ దినకూలీలు కాకపోతే ఏంటండి ఇవి? ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఎక్కేయడం అంటారు. మీకు తెలుసో లేదో, పూర్వం చావు అయ్యాక ఇప్పుడు తమిళనాడులో ఇప్పటికీ ఆ అలవాటు ఉంది. మీకు రుడాలీనా ఒక సినిమా వచ్చింది గుర్తుందా? అంటే ఏడుస్తారనమాట. ఒక చావు ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏడవడానికి డబ్బులు తీసుకుంటారు. అది రాజస్థాన్ సైడ్ ఉంది. అలా తమిళనాడులో కూడా ఒక గ్రూప్ ఆఫ్ పెద్దవాళ్ళు వస్తారు, వచ్చి ఒప్పారి అంటారు, దాన్ని ఒప్పారి పెట్టడం అంటారు. అంటే ఏడుస్తారు వాళ్ళు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు వచ్చి గుండెలు బాదుకుని ఏడుస్తారనమాట. ఏడిస్తే వాళ్ళకి కూలీ ఇస్తారు ఆ రోజుకి. అంటే కూలీ అంటే తప్పుగా తీసుకోకూడదు, మీరు ఫీజు అంటారు కదా, నేను దిన కూలీ అంటున్నాను అంతే, ప్యాకేజ్ అనుకోండి. ఇప్పుడైతే మీరంతా ఇంగ్లీష్ కాబట్టి ప్యాకేజీలు అవన్నీ. సో అట్లా ఇస్తారు, ఇప్పటికీ ఉంది. కొన్ని కులాల్లో అది ఉంది. సో అట్లాగా వీళ్ళు, నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమైంది. కాబట్టి అలాగ వీళ్ళు మీరు చెప్పినట్టుగా సాక్షి రిపోర్టరో ఎవరో వెళ్ళి అది ఏడుస్తుంటే ఆ సీన్లు వాళ్ళు రికార్డ్ చేసి, అందరూ మహానటులే, మామూలు నటులు ఎవ్వరూ లేరు, అందరూ నట నీచ అనొచ్చు వీళ్ళందరినీ మీరు ఒక టైటిల్ ఇవ్వాలంటే. ఎందుకంటే అంత అసహ్యంగా ఉంది. ఆ పిల్ల ఏడవడం ఏంటి, ఆ చిన్నపిల్ల ఏడవడం ఏంటి, తండ్రి ఏమో సోషల్ మీడియాకి వార్నింగ్ ఇవ్వడం ఏంటి, మీరు వేయడానికి వీలు లేదంటే నువ్వు ఫస్ట్ సాక్షి వాళ్ళ దగ్గర కట్ చేయబ్బా, మిగతా అన్ని వీడియోలు. ఇప్పుడు వాళ్ళ తండ్రి చెప్తున్నట్టుగా ఏదైతే ఈ అమ్మాయిని ట్రోలింగ్ చేయొద్దు అంటున్నప్పుడు ఫస్ట్ మొదటిగా ఒకవేళ తను చర్యలు తీసుకోవాలంటే ఫస్ట్ పడింది సాక్షిలోనే, కాబట్టి సాక్షి మీద చర్యలు తీసుకోవాలిగా. అదే చెప్తున్నా, ఫస్ట్ నువ్వు సాక్షి దగ్గర ఆపేసాయి, అప్పుడు ఈ సోషల్ మీడియాలో మిగతా ట్రోలింగ్స్ అన్నీ ఆగిపోతాయి ఆటోమేటిక్గా. అప్పుడు దేవికారెడ్డి ఎవడు గుర్తు కూడా పెట్టుకోడు. ఎందుకంటే చిన్నపిల్ల, ఆ పిల్ల గురించి ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ ఆ పిల్ల గురించి మాట్లాడటల్లా, ఆ పిల్ల చేత చేయించిన చేష్టలకి ఇండైరెక్ట్గా తల్లి తండ్రిని తిడుతున్నారు, ఇండైరెక్ట్గా సాక్షి వాళ్ళని తిడుతున్నారు, సాక్షి మీడియాని. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మెయిన్ పాత్రధారి కాబట్టి, నెక్స్ట్ సూత్రధారులు ఐప్యాక్ వాళ్ళు కాబట్టి, ఇప్పుడు మొత్తం ప్యాకప్ అని అందరూ అంటున్నారు. ఇంకా నువ్వు ఇలాంటి దరిద్రాలన్నీ చెయ్యకు, చిన్నపిల్లల్ని ఇట్లా వాడుకోకండి. మీరు గతంలో కూడా ఎండలో నిలబెట్టి ఏదో కూడా చేశారు వైసీపీ వాళ్ళ పిల్లల్ని. అంటే ఆయన అవసరం కోసం చిన్నపిల్లల్ని వాడుకుని దాని వీడియోలు తీసుకుని వీళ్ళు ఆ వీడియోలు ప్లే చేస్తారు. యాక్చువల్గా మరి దీని మీద కేంద్ర ఎన్నికల కమిషన్ ఎందుకు దృష్టి పెట్టట్లేదో మనకు తెలియట్లా. అంటే ఇలాంటివి ఒక పార్టీలో జరిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఖండించాలి. ఇలాంటి అదిగాక మానవ హక్కుల సంఘాలు నిద్రపోతున్నాయా? ఎందుకంటున్నామంటే ఇప్పుడు మొన్న లోకేష్ గారు ఒక యాత్రకు వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్లాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకొస్తే వెంటనే ఆయన వాడిని పిలిచి ఆ షర్ట్ విప్పించి నువ్వు చక్కగా చదువుకోమ్మా, ఇవన్నీ కాదు ఇప్పుడు అని చెప్పటం అనేది ఒక సందేశాత్మకంగా ఉంది. అది అంటే ఒక ఏమనాలి, అది చాలా చిన్న అంశంలాగా మనకు కనిపిస్తుంది, కానీ దాని వెనకాల చాలా పెద్ద అర్థం ఉంది మనకి. అది కాక ఒక స్కూల్లో కూడా లోకేష్ గారు ఎగ్జాక్ట్లీ ఒక టీచర్ వచ్చి లోకేష్ బర్త్డేకి పిల్లలతోటి కలిసి కేక్ కట్ చేయిస్తే అది ఆయనకు తెలిసి వెంటనే ఆయన సస్పెండ్ చేయించారు కదా. ఎందుకంటే ఇలాంటివి చేయకూడదండి ఎవరు. స్కూల్ పిల్లలకి రాజకీయాలకి సంబంధం లేదు. స్కూళ్ళు అనేవి మనకి దేవాలయాన్ని మించి, బడులు దేవాలయాలు మించి ఉంటాయి. కాబట్టి ఇవాళ మనం చెప్తున్నది ఒకటేనండి, అది దేవికారెడ్డి పేరెంట్స్ కావచ్చు, ముందు దేవికారెడ్డి మేనమా ఎవరైతే ఉన్నారో ముందు ఆయన ఫస్ట్ కల్ప్రిట్ ఇందులో. అంతే కదా. ప్లస్ ఆ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉన్నారు చూడండి, అది మీకు ఏం సందేశం ఇస్తుంది అంటే ఏడిపించి నవ్వుతున్నారు వీళ్ళు. అంటే నువ్వు ఏడమ్మా అని చెప్పి వాళ్ళు నవ్వుతున్నారు. అంటే ఎంత అసహ్యంగా ఉంది అది, చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వడం అనేది. అంటే మీరు ప్రతిదీ కూడా మీరు కనెక్ట్ చేసుకుంటే కనుక అయితే ప్రతి దాంట్లోనూ ఒక అర్థం కనిపిస్తుంది మనకి. కాబట్టి ఇవాళ మనం ఒకటే చెప్తున్నామండి, జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయాలు చేసుకో, కానీ రాజకీయాలని నీచ రాజకీయాలు చేసి చిన్నపిల్లలతోటి నువ్వు నాటకాలు ఆడించకు, చిన్నపిల్లల్ని నీ రాజకీయం కోసం బలి చెయ్యకు. ఆ పిల్ల భవిష్యత్ ఇప్పుడు
నీ చేతుల్లో ఉంది. నువ్వు చేసిన ఒక చెడ్డ పనికి ఆ పిల్ల అనవసరంగా ట్రోలింగ్కి గురైంది. అది కూడా మీ సాక్షి మీడియా చేతుల్లో, బయట వాళ్ళ చేతుల్లో కాదు. కాబట్టి ముందు నువ్వు నీ సాక్షిని నియంత్రించు. మీ భారతీరెడ్డికి చెప్పి నువ్వు సాక్షి మీద కొంచెం కంట్రోల్ తెచ్చుకో. ఎందుకు చెప్తున్నావు అంటేనండి, ఇవన్నీ కూడా రేపొద్దున్న ఇక్కడ ఈ పిల్లతో ఆగదు. రేపొద్దున ఇంకెవరినో తెచ్చి ఏదైనా చేసినా కూడా దిక్కు ఉండదు వీళ్ళ అవసరాల కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఒక్కటే, ఏదైనా చేసి ఆ పథకాల పేరు చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, 30 ఏళ్ళు ఉండాలి. ఈ ఒక్క అజెండా తప్ప ఆయనకి ఇంకా ఏ ఎజెండాలు లేవండి. కాబట్టి వైసీపీ వాళ్ళ విషయంలో ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోండి. మీ పిల్లల్ని ఇలాంటి పనికిమాలిన విషయాలకు పంపకండి. పనికిమాలిన రాజకీయాలకు వాళ్ళని వాడుకునేలాగా చేయకండి. మీకు డబ్బులు అవసరం ఉంటే కష్టపడి సంపాదించుకోండి, అంతే తప్ప పిల్లల్ని మాత్రం ఎరగా పెట్టకండి వైసీపీకి అని మనం ఈ సందర్భంగా చెప్తున్నాం. సో చూద్దామని ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది పిల్లలతో ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, పిల్లలు చదువుకోవాలని చెప్పి ఎవరు కోరుకుంటున్నారు అనేది. సో చూద్దామని ఏం జరుగుతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.